హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి కోసం చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, విక్కీ రాయ్. మీరు కష్టపడి పనిచేస్తే కలలు నిజమవుతాయి అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ విక్కీ రాయ్. స్టేషన్లో రాక్ పిక్కర్ కావడం నుంచి ఫోర్బ్స్లో తన పేరు పొందడం వరకు ఆయన చేసిన ప్రయాణం అద్భుత ప్రయాణం, ప్రశంసనీయం. మన దేశ భవిష్యత్తు అయిన యువతకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. సో ఇంకెందుకు లేటు, టాపిక్ ని మొదలు పెట్టేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఎవరి విక్కీ రాయ్? విక్కీ రాయ్ 1987వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని పురులియా అనే చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి ఆర్థికంగా స్థిరంగా లేడు. దానికోసం అతని విద్యా ఖర్చులు కూడా భరించలేకపోయాడు. అతని తండ్రి రోజుకి 15 నుంచి 20 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. అందువల్ల తన కొడుక్కి మంచి చదువుని అందించలేకపోయాడు. కానీ ఆ తండ్రికి తన కొడుకు ఉన్నత విద్యలు చదవాలని, మంచి జీవితాన్ని గడపాలని ఒక మంచి కోరిక ఉండేది. అతని దగ్గరే ఉంటే ఆ కోరిక నెరవేరదేమో అనే ఒక భయంతో తల్లిదండ్రులు అంటే విక్కీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తే మేబీ ఆ కళ సాకారం అవ్వచ్చు అనే ఉద్దేశంతో తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పంపిస్తాడు. విక్కీ తన గ్రాండ్ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత పనులు చేయడం ఇవన్నీ చేసేవాడు. కానీ అతని తండ్రి కోరుకున్న జీవితం అక్కడ అతనికి లభించలేదు. చిన్న చిన్న విషయాల కోసం కూడా అతన్ని కొట్టారు. తన తండ్రి ఏదైతే అనుకున్నారో ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరిగింది అక్కడ. రోజు రోజుకి టార్చర్ ఎక్కువ అవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతాడు. తన మామ దగ్గర నుంచి కొంత డబ్బును దొంగలించి ఢిల్లీ ట్రైన్ ఎక్కేస్తాడు. విక్కీ రాయ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రజల రద్దీ చూసి చాలా ఉలిక్కి పడతాడు. షాక్ అయిపోతాడు. చాలా భయం వేస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడు ఒంటరిగా అంతమంది జనంలో లేడు కాబట్టి ఆ భయంతో ఏడుస్తాడు. స్టేషన్లోని కొంతమంది పిల్లలు అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చి ఓదారుస్తారు. వాళ్ళలో భాగం చేసుకుంటారు. వాళ్ళెవరో కాదు, ప్లాట్ఫామ్ పై వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని వాటిని కడుక్కొని మళ్ళీ వాటర్ని నింపి వాటిని అమ్మడం, ఇలాంటి పనులు చేసే పిల్లలతో కలిసి తను కూడా పనిచేస్తాడు. వాళ్ళు అంత కష్టపడి సంపాదించిన కొద్ది మొత్తం డబ్బుని గూండాలు వాళ్ళపై దాడి చేసి తీసుకుంటున్నారు. ఈ జీవితం తనది కాదు అని గ్రహించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్కీ రాయ్ నెక్స్ట్ అజ్మేరీ గేట్ వద్ద ఒక చిన్న డాబాలో మరొక ఉద్యోగం చూశాడు. అక్కడ ఏంటంటే డిష్ వాషర్గా పనిచేసేవాడు. ఒకరోజు భోజనం కోసం వచ్చిన ఒక అతను తన చదువు పూర్తి చేసి జీవితంలో పెద్ద విషయాలు సాధించవలసి ఉండగా నువ్వెందుకు ఇలా పనిచేస్తున్నావు ఇంత చిన్న వయసులో అని అడిగాడు. విక్కీ తన పరిస్థితిని చెప్పాడు. ఆ పరిస్థితిని తెలుసుకున్న అతను ఢిల్లీలోని సలాం బాలక్ ట్రస్ట్లో చేర్చుకున్నాడు. ఇది పిల్లల కోసం ఉండే స్వచ్ఛంద సంస్థ. విక్కీ రాయ్ 6వ తరగతి నుంచి తన విద్యను ప్రారంభించాడు. 10th క్లాస్ కూడా తక్కువ పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. తన ఎడ్యుకేషన్ అంత స్ట్రాంగ్గా లేదు అని గ్రహించి వాళ్ళ టీచర్ ఏం చెప్పారంటే వేరే పని ఏదైనా చూసుకుంటే బెటర్ అని చెప్పారు. అతను ఫోటోగ్రఫీ చేశాడు. దానికోసం అతనికి ట్రస్ట్ ప్లాస్టిక్ కెమెరాను 499 రూపాయలకు ఇచ్చింది. ఆ కెమెరాతో ఒక్కొక్కరికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తూ తన ఫ్రెండ్స్కి ఫొటోస్ తీయడం ప్రారంభించాడు. ఈ విధంగా అతను ఒక ఫోటోగ్రాఫర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. విక్కీ జీవితం ది ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ వన్స్ ఎ రాక్ పికర్ నౌ ఫీడింగ్ ఓవర్ 800 స్లమ్ కిడ్స్ తో చాలా పోలి ఉంటుంది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అయిన అనిల్ మాన్ ఆధ్వర్యంలో ఉద్యోగం పొందడానికి కూడా ఈ ట్రస్ట్ అతనికి చాలా హెల్ప్ చేసింది. ఇతనికి మొదటిసారిగా 3,000కి ఉద్యోగం చేసి మంచి కెమెరా కోసం ట్రస్ట్ నుంచి 28,000 లోన్ తీసుకున్నారు. అంతేకాదు, ఈ కష్టపడి పనిచేసే విక్కీ రాయ్ తనని తాను నిలబెట్టుకోవడానికి, కెమెరా సినిమాలు కొనడానికి మరియు తన లోన్ని తిరిగి చెల్లించడానికి సర్వర్గా కూడా పనిచేశారు. ఫైనల్గా అతని కష్టం ఫలించింది. అతనికి మొట్టమొదటిసారిగా ఫోటోగ్రఫీ ప్రదర్శన 2007లో ఇండియన్ హ్యాబిటాట్ సెంటర్లో ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శనను స్ట్రీట్ డ్రీమ్స్ అని పిలిచారు. ఇందులో విక్కీ రాయ్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇది లండన్, దక్షిణాఫ్రికా మరియు వియత్నాంలలో కూడా ప్రదర్శించబడింది. నెక్స్ట్ ఇయర్ అతను ఒక ప్రఖ్యాత పోటీలో ఫస్ట్ 4 ఫైనలిస్ట్లో అతను సెలెక్ట్ అయ్యారు. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ పునర్నిర్మాణాన్ని చిత్రీకరించే అవకాశాన్ని పొందాడు. న్యూయార్క్లో డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ మెరుగైన పద్ధతులను నేర్చుకున్న తర్వాత అతను భారతదేశానికి తిరిగి వచ్చి సలాం బాలక్ ట్రస్ట్ చేత గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దీని తర్వాత బకింగ్హామ్ ప్యాలెస్లో ప్రిన్స్ ఎడ్వర్డ్తో కలిసి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. అతను నేషనల్ జియోగ్రఫిక్ వంటి అనేక ప్రఖ్యాత ఛానల్లో కూడా పనిచేశారు మరియు గూగుల్ HQ, ఫేస్బుక్ HQ, హార్వర్డ్, వైట్ హౌస్ మరియు పెంటగాన్లలో ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానించబడ్డారు. ఇది ఫ్రెండ్స్ విక్కీ రాయ్ యొక్క సక్సెస్. తన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. హీఈస్ a real inspiration. I hope you like this video. Thanks for watching. Please like, share and subscribe the channel. See you in the next video. Thank you.